న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది. మద్యం సేవించిన సిబ్బంది విధులు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆలయం ముందు ధర్నాను చేపట్టారు. ఇంత జరుగుతున్నా కూడా ఆలయ ఈవో పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంబంధిత సిబ్బందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు సిబ్బంది ప్రైవేటు సంస్థ నుంచి ఉద్యోగంలో చేరినట్టుగా స్థానిక అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సార్ మీరు మాట్లాడాలి, మేము వినాలి. మీరు మాట్లాడాలి. నేను అక్కడికి వెళ్ళి నేను నా డ్యూటీ నేను చేస్తున్నా. ఈ అబ్బాయి స్టాఫ్ కాదంటారు, ఎటు వచ్చారు నాకు తెలీదు. ఇప్పుడు జరిగిన తప్పు మీరు ఏం చేయమంటే అది చేస్తామని వాళ్ళు కొట్టమంటే కొత్త మీరు చెప్పాను సార్. మా దేవస్థానం తరఫున ఏమైనా పొరపాటు ఉంటే మా దేవస్థానం తరఫున ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు నా దేవస్థానం తరఫున ఏమైనా జరిగింది తప్పు ఉంటే క్షమించండి సార్. ఒక్క నిమిషం మీరు చెప్పింది అన్ని సెక్షన్ చూసుకున్నాను. ఎవరైనా తప్పు చేస్తారో ట్వీట్ ఆఫ్ చేస్తా. మిగతా టెండర్లు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళతో పాటు వచ్చిన స్టాఫ్ ల షిఫ్ట్లు వాడి పేర్లు ఊర్లో చెప్తాడు. ఆ 5 తాగి డ్యూటీ చేస్తున్నారు, మేము చూసినాము. ఆ పేర్లు ఎవరున్నారో వాడు డీటెయిల్స్ ఇస్తారు. నేను యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి శ్రీశైల దర్శనానికి వచ్చిన. దర్శనానికి 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం. దేవాలయానికి ఆదాయం చేస్తున్నాం. పొద్దుగా లేచి నిష్ఠగా పూజ చేసి శివాలయంకి పోతాం. మేము మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న స్టాఫ్ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ అంట, వీళ్ళకు థర్డ్ పార్టీ అప్పచెప్పిర్రు. వీళ్ళు పొద్దంతా తాగి తందనాలు ఆడుకుంటా చెప్పులు వేసుకొని కంపార్ట్మెంట్లకు భక్తులకు ఆడవాళ్ళ మీదకి వస్తున్నారు, తాగి ఉన్నారు. వీళ్ళని ఈవో ఇప్పటి వరకు స్పందించలేదు. గత 40 నిమిషాలుగా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నా. ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు. ఇది హైందవ ధర్మాన్ని ఎంతవరకు కాపాడుకుంటారు? ఈ అన్యాయం జరుగుతుంటే ఇంకా ఎన్ని రోజులు సహించుకుంటూ కూర్చుంటారు? హిందువులారా మేల్కోండి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, దీనికి సంబంధించి అక్కడ అప్డేట్స్ ఏంటి? వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? శ్రీశైల సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది. అయితే ఈరోజు రాత్రి జరిగినటువంటి స్వామివారి సంబంధించి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి కార్తికేయ అనేటటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి ఏజెన్సీ సంబంధించినటువంటి సిబ్బంది మద్యం సేవించి ఇక్కడ ఉండేటటువంటి భక్తులకు ఇబ్బందులు గురి చేశారు. అయితే ఉండేటటువంటి స్థానికంగా భక్తులు అందరూ కలిసి కూడా సెక్యూరిటీ సంబంధించినటువంటి వారితో పక్కన ఉండేటటువంటి వారికి కూడా దేశశుద్ధి చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఉండేటటువంటి ఆలయ సంబంధించినటువంటి అధికారులు అక్కడ చేరుకోవడంతో ఉండేటటువంటి సమస్య ఏదైతే ఉందో సమస్య సద్దిమణిగింది. కంపార్ట్మెంట్ లో ఉండేటటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. సౌకర్యాలు కల్పించడంలో ఈవో పాత్ర కేవలం కీలుబొమ్మగానే మారింది. ఈవో తక్షణమే ఈవో మీద సస్పెన్షన్ వేటు విధించాలి, ఈవో మీద చర్యలు చేపట్టాలి. ఇలాంటి మద్యం సేవించి అపచారం సంబంధించినటువంటి హిందూ సంబంధించినటువంటి సంస్థలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నాయి. పవిత్రమైనటువంటి ఆలయంలో మద్యం సేవించి సిబ్బంది ఇలా రావడం పట్ల ఉండేటటువంటి సెక్యూరిటీ సంబంధించినటువంటి ఏజెన్సీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చేపట్టడం జరిగింది. అయితే ఉన్నటువంటి సంఘటన జరిగిన సందర్భంలో పోలీసులకు తెలపడంతో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ ఎవరైతే అక్కడ ఆ ఘటనకు సంబంధించి ఎవరైతే భక్తులకు ఇబ్బంది కలిగించారో వారిని బ్రీతింగ్ సంబంధించినటువంటి అనలైజర్ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు మద్యం సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడంతో ఆ సమస్య సద్దిమణిగింది. రైట్, థాంక్యూ శ్రీరామ్.